ఓం నమః శివాయ. వృషభ రాశి వారికి ఎన్నడూ లేనటువంటి విధంగా దేవగురు బృహస్పతి ఉచ్చస్థితిలో సంచారం చేయగా 8 సంవత్సరాల తర్వాత నిజ జ్యేష్ఠ మాసంలో సోమవారము మూలా నక్షత్రంతో కూడుకున్నటువంటి జ్యేష్ఠ పూర్ణిమ సందర్భంగా ఎలాంటి విధి విధానం పాటించడం వల్ల జాతకంలో దోషాలు తొలగించుకొని గ్రహ ఐశ్వర్యం పొందగలరో తెలుసుకుందాం. వృషభ రాశిలో వారందరికీ గ్రహ సంచార స్థితి చాలా అద్భుతంగా ఉంది. కాకపోతే నరదృష్టి శత్రు ప్రభావాలు అధికంగా ఉండడం వలన ఏ పని చేసినా కలిసి రానటువంటి పరిస్థితి చాలా అధికంగా ఉంటుంది. ఇలాంటి కాల సమయంలోనే మానసిక ఒత్తిడి, శారీరకమైన ఇబ్బందులు, ఫైనాన్షియల్గా ఇబ్బందులు, కోర్టు సమస్యలు, పోలీస్ స్టేషన్ల లాంటి సమస్యలతో మీరు సతమతమయ్యే పరిస్థితి ఉంది. కనుక ఇలాంటి కాల సమయంలో వీలైనంత వరకు కళౌ వెంకటేశ్వర అన్నట్టుగా వెంకటేశ్వర స్వామి వారి యొక్క దర్శనం యోగదాయకం. గృహంలో సింహద్వారమునకు స్వామివారికి వేసినటువంటి తులసిమాలను ఇంటి సింహద్వారానికి మీరు ఆ తులసిమాలను అలంకరించుకున్నట్లయితే లక్ష్మీదేవి గళ్ళు గళ్ళు మంటూ మన ఇంటికి వచ్చి మన గృహంలో ఉండబడే జ్యేష్ఠాదేవిని బయటికి పారదోలి అష్టైశ్వర్యాలు కలుగుతాయని చెప్పి గమనించాలి. మీ వ్యక్తిగత జాతకం తెలుసుకోవాలనుకుంటున్నారా? అయితే మీ యొక్క పేరు, పుట్టినటువంటి తేదీ, నెల, సంవత్సరం, పుట్టిన సమయాన్ని రాసి ఈ కింది నెంబర్కు వాట్సాప్ ద్వారా పంపించగలరు. 100 సంవత్సరాల జాతకాన్ని రాసి పంపించి మీరు పుట్టినప్పుడు గ్రహ గమనాలు ఎలా ఉన్నాయి, ప్రస్తుత కాలమానంలో ఎలా ఉంటున్నాయి, భవిష్యత్తులో ఎలా ఉండబోతున్నాయో సవివరంగా సంపూర్ణంగా తెలియజేయడం జరుగుతుంది. అలాగనే చాలామందికి పుట్టినటువంటి కాల సమయంలో డేట్ ఆఫ్ బర్త్లో లేనటువంటి కారణం వలన మీ పేరు యొక్క మొదటి అక్షరం అనుసరిస్తూ రాశి యొక్క స్థితిగతులు తెలియచేస్తూ మీకు గవళ ద్వారా అనగా రమణ శాస్త్రం ద్వారా భూత భవిష్యత్ వర్తమానాన్ని కాళభైరవ ఉపాసన చేత తెలియజేయడం జరుగుతుంది. ఈ కింది నెంబర్ని సంప్రదించి అపాయింట్మెంట్ తీసుకొని సంప్రదించగలరు. జయోస్తు దీర్ఘాయుష్మాన్ భవ.